సోషల్ మీడియాలో నాపై అసత్యాలు ప్రసారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు చిరుమామిళ్ళ అశోక్ సోషల్ మీడియాలో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు చిరుమామిళ్ళ అశోక్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుంటూరు నగరంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిచయం లేని వ్యక్తిపై దాడి చేసినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాడి చేశారని చెప్తున్న వారు గుంటూరులోనే లేరని ఆయన వెల్లడించారు. దీనిపై నల్లపొడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఘటనపై విచారణ చేయాలని పోలీసు అధికారులను కోరడం జరిగిందన్నారు. తమ వ్యాపారాలను దెబ్బకొట్టి అబ్బాస్ పాలు కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. చల్లా రమేష్, పి శివశంకర్ పలువురు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నమస్కారాలు. నా పేరు సిఎం అశోక్. నేను భారతీయ జనతా పార్టీలో పుష్కర కాలంగా పనిచేస్తున్నాను. మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచే మరి పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, సమాజం పట్ల స్పృహ తెలిసినటువంటి వ్యక్తిగా నేను రాజకీయాల్లో ఉన్నాను. వ్యాపారం కూడా ఉన్నాను. మరి ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల ద్వారా రమేష్ అన్నయ్యకి ఒక మెసేజ్ రావడం జరిగింది, చల్లా రమేష్ గారికి. వారు నాకు వెంటనే కాల్ చేసి నీకు వాట్సాప్లో పెట్టాను చూడమంటే, ఆ వీడియోలు చూసిన తర్వాత ఆశ్చర్యం ఏందో చూశాను. ఏదో ఒక గాయాల పాలైనటువంటి ఒక వీడియో చూశాను. ఆ తర్వాత కింద మ్యాటర్ చదివి నా పేరు చూసి నిర్ఘాంతపోయాను. అలాగే మిత్రుల పేర్లు కూడా చూసి నిర్ఘాంతపోయిన పరిస్థితి. మేము నిన్న ఉదయం మేమున్న అపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా చల్లా రమేష్ గారు ఉండే అపార్ట్మెంట్లో కానీ, మేము ఉండే మా నివాసాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే 10:20 ఆ ప్రాంతంలో నేను ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అదేవిధంగా రమేష్ గారు కూడా 11 గంటల దాకా అక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి యామిని రామకోటేశ్వరరావు అనే వ్యక్తి వైజాగ్లో వ్యాపార నిమిత్తం గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఉండడం జరిగింది. ఇంకొక వ్యక్తి పేరేచర్లోనే ఫామ్ హౌస్లో వెంగనరసయ్య గారు అని ఆయన అక్కడ ఉండటం జరిగింది. ఆయన కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయన 12 గంటల వరకు అక్కడే ఉండటం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాకు పరిచయం లేనటువంటి వ్యక్తి, ఒక న్యాయవాది కామిశెట్టి చెన్నకేశవులు అనే వ్యక్తికి మీద దాడి చేసినట్టు, మేము 4 వ్యక్తులను కలిసి దాడి చేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకొని వెంటనే మా యొక్క న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ గారిని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే ఎస్పీ గారికి, సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ తయారు చేయడం జరిగింది. మేము వెంటనే దాన్ని ఎస్పీ గారికి ఇవ్వడం, సత్వరం దీని మీద విచారణ చేయాలని మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దాడి జరిగిన ప్రాంతం అని దాంట్లో సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకున్నామో, నల్లపాడు గొర్రెల మండి అని, అది నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చిందని వెంటనే మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఏమి లేదు అని పోలీసు వారు సిఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్టేషన్ ఎస్ఐ గారిని కలవటం, వివరించగా వారు విచారించగా అక్కడ ఆ పేషెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేడని చూపించుకుని వెంటనే వెళ్ళిపోయాడని, ఆ ఫోన్ కూడా చేస్తే వేరే ఎవరు స్పందిస్తున్నారని తెలియజేయడం జరిగింది. మేము వెంటనే అక్కడ మా న్యాయవాది సలహా మేరకు మేము ఒక రిప్రజెంటేషన్, ఆ సోషల్ మీడియాలో వచ్చిన దానికి మాకు దీన్ని ఎస్పీ గారికి, అదేవిధంగా స్టేషన్ సిఐ గారికి, నల్లపాడు సిఐ వారికి దీని మీద విచారణ చేసి వాస్తవాలు నిజంగా దాడి జరిగిందా లేదా, అసలు ఎవరు చేశారు, ఇది మాకు మేము ఊహించిన పరిణామంగా ఉంది. దీని మీద వెంటనే సత్వరం విచారణ చేయమని వారిని అడగటం జరిగింది. వారు వెంటనే దీన్ని సీల్ వేసి మాకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.